షాప్ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేశారు. వైన్ షాపులు సైతం మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మద్యం దుకాణాల ముందు తీవ్ర రద్దీ నెలకొంది. రేపటి దసరా పండుగ కోసం మందుబాబులు ముందస్తుగానే ఏర్పాటు చేసుకుంటున్నారు. దసరా రోజు గాంధీ జయంతి రావడంతో నిజామాబాద్ జిల్లాలో పండుగని ఏ విధంగా జరుపుకుంటున్నారనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దసరా పండగ, గాంధీ జయంతి రెండు ఒకటే రోజు రావడం ముఖ్యంగా ఇటు మందుబాబులకు అటే ఎవరైతే మాంసాహారులు ఉన్నారో వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది. ఈ సంవత్సరం మాత్రం దసరా పండగ, గాంధీ జయంతి రెండు కూడా ఒకటే రోజు రావడంతో అధికారులు ఖచ్చితంగా డ్రై డే పాటించాలని ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇందులో భాగంగా వైన్స్ షాపులు కూడా పూర్తి స్థాయిలో మద్యం దుకాణాలు కూడా బంద్ ఉండే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని మద్యం షాపుల వద్ద కొంత క్రౌడ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే రేపు మద్యం షాప్ బంద్ ఉంటది కాబట్టి ఈ రోజే మద్యం కొనుక్కొని వెళ్తున్నారు. ఇప్పుడు అన్ని షాపులలో కూడా సందడి అయితే మొదలైంది. అలాగే మటన్ షాపులు, అటు చికెన్ షాపులలో కూడా ప్రజలు క్రౌడ్ అయితే ప్రారంభమైంది. ఏదేమైనప్పటికీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లా వచ్చిన సందర్భం లేదు. ఇటు దసరా పండుగ, అటు గాంధీ జయంతి రెండు కూడా ఎప్పుడు కూడా రాలేదని చెప్పి జనాలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ డ్రై డే ఇది ప్రధానంగా తెలంగాణలో ముఖ్యంగా దసరా పండుగ అనేది పెద్ద పండుగ. ఖచ్చితంగా ఆ రోజు చుట్టాలందరినీ పిలుచుకొని మేకలు బలి ఇవ్వడము, పూజలు చేయడము. ఎందుకంటే ఈ దీక్ష నవరాత్రులు నిర్వహించిన వీళ్ళంతా కూడా నాన్ వెజ్ మానేసి ఈ దసరా రోజే ప్రారంభిస్తారు. ఇది నాన్ వెజ్ తినడం ప్రారంభిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ చుట్టాలందరినీ కూడా దసరా రోజు వాళ్ళ ఇంటికి పిలుచుకొని వాళ్ళకి మర్యాద చేసే ఒక ఆచారం అనేది తెలంగాణలో కొనసాగుతుంది. అయితే కాకపోతే ఈసారి ఇది రావడం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అన్న ఎప్పుడన్నా అసలు వచ్చిందా ఇట్లా దసరా అనేది? గాంధీ సెకండ్ టైం ఇది. ఇంతకుముందు ఒకసారి వచ్చింది. 2 అక్టోబర్ టు దసరా రెండు కలిపి వచ్చినాయి. ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మరి అప్పుడు? ఇది ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే రెండు ఒకటేసారి వచ్చింది కాబట్టి, నేషనల్ హాలిడే వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేయలేము, మాంసారాలు అన్ని బంద్ చేసేసి. ఈసారి కూడా మాకు బాధాకరం బిజినెస్ ఉంది కాబట్టి. అంటే మేకలు కోయడం, నాన్ వెజ్ అట్లా ఉండేనా అప్పుడు? ఎట్లా చేసారు అప్పుడు? అన్ని 2 అక్టోబర్ వచ్చిన రోజు, గాంధీ జయంతి వచ్చిన రోజు ఏం లేవు కదా. అప్పుడు ఈ వయసులు బంద్ ఉండే, ఐవీసులో బంద్ ఉండే. ఈసారి అదే కలిసి వచ్చింది. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాల కిందనే మళ్ళీ వచ్చిందంటే ఇప్పుడు వచ్చింది మళ్ళీ. అంతే. ఏమంటారు మందు పిల్లలు అంటే? ఈ రోజు మొత్తం స్టోర్ చేసుకుంటున్నారు కదా మందు. అసలు ఈ రోజు తీసుకుపోయి ఇప్పుడు ఇంట్లో చుట్టాలు వస్తారు, బావలు అక్కలు అందరు కావాలి కాబట్టి ఈ రోజు మందు తీసుకుపోయి పెట్టుకుంటున్నారు. మటన్ దానిపైన కూడా అంటే మటన్ పని చెప్పలేదు మన దానికైతే. ఇంకా రేపు వయసు బంద్ ఉన్నదంటే అయ్యో రేపు ఎటు లింకాల్సి వస్తుంది అని చెప్పేసి ఉన్న దగ్గర ఈ రోజు తీసుకుపోయి పెట్టుకునేది బెటర్ అని చెప్పేసి. ఏంది అంటే కొనుక్కుంటున్నారు, ఎక్కువ కొంటున్నారు, తీసుకెళ్తారు. ఒక బీరు అయితే 2 బీర్లు తీసుకుంటారు అంతే, స్టోర్ చేసుకుంటారు. మళ్ళీ రిటర్న్ తిరగలేరు కాబట్టి ఈ రోజు చాలు కాబట్టి రాత్రి 10 గంటల దాకా షాప్ ఓపెన్ ఉంటుంది. ఇది పరిస్థితి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అందరు కూడా ఈ రోజే మద్యాన్ని స్టోర్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మళ్ళీ రేపు హాలిడే ఉంది కాబట్టి పండగ వాతావరణం. ఖచ్చితంగా మందు, మద్యము అండ్ మాంసాహారం ఉంటేనే పండగ అనేది ఉంటుంది కాబట్టి ఈ పెద్ద పండగను పోగొట్టుకోవడం ఎందుకనే ఆలోచన కూడా కొందరిలో ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ అందరూ వచ్చి మద్యాన్ని కొనుగోలు చేసుకొని ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇట్లా గాంధీ జయంతి ఇది రావడం మాత్రం ఇది రెండోసారి అని చెప్పి చెప్తున్నారు. ఈ అన్ని వైన్ షాప్ లో కూడా ఈ రోజు సేల్స్ కూడా చాలా పెరిగాయని చెప్పి షాప్ యజమానులు అయితే తెలియజేస్తున్నారు. ఇది